ఒక చిన్న పల్లెలో గంగానది ఒడ్డున చిన్న వినాయకుడు ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపేవాడు. ఒకరోజు తన చిన్న స్నేహితులు, చిన్న ఎలుక, చిన్న ఏనుగు, ఇంకా చిన్న పెట్ట అందరినీ తీసుకుని నది కొరకు వెళ్ళాడు. చిన్న వినాయకుడు నీళ్లలో మెల్లగా నడుస్తూ అలలతో ఆడుకుంటున్నాడు. చిన్న ఎలుక ఒడ్డున కూర్చొని, వినాయకా, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. చిన్న ఏనుగు మాత్రం నీటిలోకి దూకి చప్పరించుకుంటూ ఆడసాగింది. అంతలో చిన్న వినాయకుడు జారిపడబోతే చిన్న ఎలుక వెంటనే వచ్చి అతని చేయి పట్టింది. చిన్న ఏనుగు తన తొండంతో తోసి సహాయం చేసింది. వినాయకుడు నవ్వుతూ అన్నాడు, మీరు లేకపోతే నేను పడిపోయేవాడిని. స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. పరమేశ్వరుడు శివుడు కనిపించాడు. ఆయన సంతోషంగా తన చిన్న కుమారుడు, అతని మిత్రులు ఒకరికొకరు సహాయం చేసుకోవడాన్ని చూసి ఆశీర్వదించాడు. చిన్న వినాయకుడు అందరితో కలిసి గంగానదిలో ఆటలాడి, చివరగా తన స్నేహితులకు ముద్దు పెట్టి అన్నాడు, మనం ఎప్పుడూ కలిసే ఉంటే ఆనందం ఎన్నటికీ తక్కువ కాదన్నమాట. ఇలా చిన్న వినాయకుడు, చిన్న ఎలుక, చిన్న ఏనుగు, చిన్న పెట్ట అందరూ కలిసి సంతోషంగా జీవించారు.